వల్లభనేని వంశీ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై విచారణకు ఆదేశించింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. వల్లభనేని వంశీ అక్రమాలపై ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఒక సిట్ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే వల్లభనేని వంశీపై విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పడమటి పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ కేసులోనే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇవి కాకుండా గన్నవరం నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక రూపొందించడంతో పాటు సుమారు 210 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి అని కూడా నిర్ధారించారు. వీటిపై కూడా గన్నవరంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చే నివేదికపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా గన్నవరం టీడీపీ కార్యాలయంపై ధ్వంసం కేసుకు సంబంధించి కూడా మరో కేసు కూడా ఉంది. ఈ కేసులో కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. ఆయన పీటీ వారెంట్ లో ఈ నెల 25 లోపు హాజరు పెట్టాలి అని కోర్టు ఆదేశించింది. దీంతో పాటు 2014 ఎన్నికల సమయంలో నకిలీ పట్టాలు ఇచ్చారు, అసలు భూమి లేకుండా నకిలీ పట్టాలు ఇచ్చారని కూడా మరో కేసు నమోదైంది. ఈ కేసును కూడా రీఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జ్ షీట్ వేసినప్పటికీ దాన్ని రీఓపెన్ చేయాలి అని చెప్పి గన్నవరం ఎమ్మెల్యే ఆలగడ్డ వెంకట్రావు పిటిషన్ వేయడంతో దీనికి సంబంధించి కూడా ఈ కేసు రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరికొన్ని కేసులు కూడా గన్నవరం పోలీస్ స్టేషన్ లోను, బాపులపాడు మరికొన్ని స్టేషన్ లో కూడా నమోదయ్యాయని తెలిసింది. ఇప్పటికే కొన్ని కేసులు సిఐడి దర్యాప్తు జరుగుతుండగా ఇక మొత్తం అన్ని కేసులు కలిపి సిట్టికిస్తే సమగ్ర దర్యాప్తు జరపవచ్చని ప్రభుత్వం భావించి ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఒక సిట్ ప్రత్యేక పోలీస్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.